ఇవన్నీ తెరవబడ్డవ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మన విషయమై ఎఫతా అని పలికితే బాగుంటుంది. ఎఫతా అనే మాటకు తెరవబడము అని అర్థం. కనుక ఆ సందేశం ఈరోజు ఉదయం మందిరంలో చెప్పాను. తెరిచే దేవుడు గురించి ఆ 2 సందేశాలు విన్న తర్వాత ఈ రాత్రి మీతో ఏమి పంచుకుందామా అని ఆలోచించే క్రమంలో మరొక ఆలోచన అదేంటనంటే తట్టే దేవుడు. తెరిచే దేవుడు నిన్న రాత్రి సందేశం, ఈరోజు పగల సందేశం. ఇప్పుడు తట్టుచున్న దేవుడు, తలుపును తట్టుచున్న దేవుడు. ప్రియులారా, నా కొద్ది క్రైస్తవ జీవిత ప్రయాణంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మీద ఎన్నో ప్రసంగాలు విన్నాను. దీని మీద వ్రాయబడిన ఎన్నో పాటలు కూడా విన్నాను. ప్రసంగాలైనా పాటలైనా ఆశ్చర్యం ఏంటి అని అంటే, సంఘం వెలుపల వారికే ఈ వచనాన్ని తీసుకుని చెప్పాం. సంఘం వెలుపల వారిని ఆహ్వానిస్తూనే సువార్త పాటగా ఈ వచనంలోని మాటలు పాడాం. నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటి అంటే, మన ప్రసంగాలు, మన పాటలు సంఘం వెలుపల వారికి సూట్ అయ్యాయి కనుక పాడుకున్నాము, చెప్పుకున్నాము, పర్వాలేదు. కానీ వాస్తవానికి వచనం రక్షణ లేని వారికి, సంఘం వెలుపల ఉన్న వారికి, మారు మనసు లేని వారికి వచనం రాయబడిందా అంటే ముమ్మాటికి కానే కాదు. సూట్ అవుతుంది కనుక వాడేసుకుంటున్నామంతే. కానీ ఈ వచనం అన్యులకు కాదు, రక్షణ లేని వారికి కాదు, సంఘం వెలుపల ఉన్న వారికి కాదు. ఇది సంఘముతోనే దేవుడు మాట్లాడుతున్న మాట. లవొదికయ అనేటువంటి ప్రాంతంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఈ వచనంలో మనం చదువుతాం. మరి క్రైస్తవులైనటువంటి వారు చాలామందికి ఈ వచనం చాలా సుపరిచితమే. మనంటే పరిచయం ఉన్న ఈ వచనంలోంచి ఏమి నేర్చుకుందాం? ఇంకా ఏదో మిగిలి ఉంటుంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ వచనం దాదాపు అన్ని పదాలు, అన్ని మాటలు కలుపుకొని నేను 2 సంగతులు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదటి మాట ఏంటనంటే, తట్టుచున్నవాడు ఇటువంటి వాడు. తలుపు తట్టుచున్నాను అన్నాడే, తట్టుచున్నవాడు ఇటువంటి వాడు. ఆయన గురించి ముందు చెప్తాను. తట్టుచున్నవాడు ఎలాగ తడుతున్నాడు అనేది రెండో చెప్తాను. ఈ 2 తలంపులు ఆలోచించే సమయం మనకు ప్రసంగ సమయానికి సరిపోతుందన్నమాట. తలుపు తట్టుచున్నవాడు ఎవడు? తలుపు తట్టుచున్నవాడు ఎలాగన తలుపు తడుతున్నాడు? ఈ 2 సంగతులు మనం చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయడానికి పూనుకుందాం. ప్రకటన 3:20 ఆ వచనం అలా మీ ముందు పెట్టుకోండి. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నాడే. ఈ తట్టుచున్న దేవుడు ఎటువంటి వాడు? తట్టుచున్నవాడు ఎలాగన తడుతున్నాడు? అంతే నా సందేశం. సరే, తట్టుచున్న దేవుడు ఎటువంటి వాడు అని అంటే, ఈ ఒక్క వచనంలో ఆ తట్టుచున్న దేవుని గురించి 7 సంగతులు నాకు కనబడుతూ వస్తున్నాయి. వరుసగా 7 సంగతులు వివరిస్తాను, వినండి. మొట్టమొదటి మాట, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అంటున్న ఈయన పరిశుద్ధుడైన దేవుడు. ఇక్కడ పరిశుద్ధుడైన దేవుడు అని కనబడడం లేదు కదండి అంటారేమో. నేను జ్ఞాపకం చేస్తే మీకు అర్థమైపోతుంది. ఈ బైబిల్ ఏ దేవుని గురించి అయితే మాట్లాడుతుందో ఆ దేవుడు మనలో ఎవరికని ఆయన దూరముగా ఉండేవాడు కాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 27వ వచనంలో చివరి లైన్లో రాసి ఉంటుంది, ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాడు అని. తాను సృజించిన మనుషులకు చేరువగా ఉండాలని,
వారితో సావాసం చేయాలని ఆయన ఆరాటం. అందుకనే ఏదైనా తోటలో ఆయన ఆదాము హవ్వలను సృజించిన తర్వాత వారికి చేరువుగా వచ్చి ప్రతి చల్లపూట వారితో ఆయన సావాసం చేస్తూ ఉండేవాడు. అది ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. మరి అలాగ సమీపంగా ఉండడానికి ఇష్టపడిన దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆదాము హవ్వలను బహిష్కరించి వాళ్ళకి సమీపంగా ఉండడానికి వచ్చిన వాడు వారి యొద్ద నుంచి తన సన్నిధిని ఆయన నిష్క్రమింపజేసుకున్నాడు, విత్డ్రా చేసేసుకున్నాడు. ఎందుకని అనంటే ఆ తొలి మనుషుల దగ్గర దేవునికి నచ్చనివి 2 కనబడ్డాయి. అందులో ఒకటి అవిశ్వాసం. ఆదాము హవ్వలకు దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం కంటే దెయ్యం చెప్పిన మాట మీద విశ్వాసం పెరిగింది. దేవుడు ఆ ఫలము తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని అంటే సాతానుడు చావనే చావరు అన్నాడు. నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం కంటే చావనే చావరు అని దెయ్యం చెప్పిన మాట మీద వీరికి విశ్వాసం పెరిగింది. ఒక మాట చెప్తాను వినండి. అవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో దాని వెనుక అవిధేయత నడిచొస్తుంది. వీళ్ళిద్దరూ కలవల పిల్లలు లాంటి వారు అన్నమాట. అవిశ్వాసం ఉన్న చోట అవిధేయత ఉంటుంది, అవిధేయత ఉన్న చోట అవిశ్వాసం ఉంటుంది. కనుక ఏదైనా తోటలో వారు కనపరిచిన అవిశ్వాసం, దాని వెనుక నడిచి వచ్చిన అవిధేయత, ఈ 2 పాపమున గుర్తులు. ఆ కారణం చేత దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన ఉండలేకపోయాడు. వారిని ఏదైనా తోటలోంచి బహిష్కరించి తన సన్నిధిని వారి యొద్ద నుంచి తీసేసుకున్నాడు. అయినా ఆయన మనసు తండ్రి వంటి మనసు గనక మళ్ళీ తను సృజించిన మనుషుల మధ్యలోకి వచ్చేద్దాము అనుకున్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మోషేతో ఇలాగన్నారు. మోషే, నేను నా ప్రజల మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మిస్తే నేను మళ్ళీ మనుషుల మధ్యలోకి వచ్చేస్తాను అన్నాడు. ఆ రోజున మోషేకు దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎలాగ నిర్మించాలో చూపించాడు. ఆ పరిశుద్ధ స్థలాన్ని ఎలాగ నిర్మించాలో చెప్పాడు. దేవుడు చూపించిన దాన్ని బట్టి, దేవుడు చెప్పిన దాన్ని బట్టి మోషే అలాగనే ఇశ్రాయేలు ప్రజలు వారు పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ గుడారమును ఏర్పాటు చేయగా ఆకాశమందున్న దేవుడు ఆ గుడారములోకి దిగి వచ్చేశాడు. అది నిర్గమాకాండం 40వ అధ్యాయం 34-35 వచనాల్లో కనబడుతూ వస్తుంది. ప్రియులారా వినండి ఈ మాట. ఎక్కడో పరలోకమందు ఉండిన దేవుడు తన సన్నిధి, తన ప్రభావం, తన తేజస్సుతో ఆయన గుడారములోకి దిగి వచ్చాడు. వారి మధ్య చాలా కాలం ఉన్నాడు ఆయన. చివరికి ఇశ్రాయేలు ప్రజలు ఆ గుడారాన్ని సిలోహు అనే ఊరిలో వేసేసుకుని అది వాళ్ళకు ఆరాధన కేంద్రంగా పెట్టేసుకున్నారు. చాలా కాలం ప్రభు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళ మధ్యలో. దేవుడు తన ప్రజల మధ్యలో ఉంటే వారికి దేవుని సన్నిధి ఉన్నట్టు, దేవుని యొక్క పోషణ ఉన్నట్టు, దేవుని కాపుదల ఉన్నట్టు, దేవుని యొక్క నడిపింపు కూడా ఉన్నట్టే. ఈ 4 అనుభవాలు సిలోహులో ఉండి దేవుడు వారికి ఇస్తూ ఉంటే దేవుని ప్రజలు ఈ 4 ప్రయోజనాలు పొందుతూ వచ్చారు. దేవుని సన్నిధిని అనుభవించారు, దేవుని యొక్క పోషణ అనుభవించారు, దేవుని కాపుదల అనుభవించారు, దేవుని యొక్క నడిపింపును అనుభవించారు. కానీ ఆ సిలోహులో ఉన్న ఆ మందిరం నుంచి కూడా, ఆ ప్రత్యక్ష గుడారం నుంచి మళ్ళీ దేవుడు వెడలిపోవలసి వచ్చింది. ఆయన వెళ్ళిపోయినాడు. ఎలా వెళ్ళిపోయినాడో సమూయేలు మొదటి గ్రంథం ప్రియులార 4వ అధ్యాయంలో 21వ వచనంలో ఉంటుంది. దేవుని మందసం పట్టబడినదన్న సంగతిని, తన మామయో పెనిమిటియో చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయినని చెప్పి
తన కొడుకుకు ఈకాబోదు అని పేరు పెట్టమంది ఏలీ కోడలు. సరే, ఇప్పుడు దేవుడు ఇప్పుడెందుకు వెళ్ళిపోయినాడు? ఏదైనా తోటలో అంటే అవిశ్వాసము, అవిధేయత కనబడింది. అవి పాపానికి గుర్తులు. పరిశుద్ధ దేవుడు కలిసి ఉండలేకపోయాడు. ఆయన తన సన్నిధిని వారి యొద్ద తీసేసుకున్నాడు. మరి ఇప్పుడు షిలోహు నుంచి ఆయన ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇప్పుడు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వారు యెహోవాను ఎరగరంట, కానీ యెహోవా సేవ చేస్తారంట. ఏమిటి ఆ రోజున ఈ షిలోహులో కనబడుతున్నదంటే అజ్ఞానం. దేవుని ఎరగని వారై ఉండి దేవుని సేవ చేస్తున్నారట. ఇది అజ్ఞానం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. అజ్ఞానం ఎక్కడైతే కనబడుతుందో దాని వెనుక మరొకటి నడిచి వచ్చేస్తుందన్నమాట. అదేంటి అంటే అపవిత్రత. చూడండి ఎలాంటి అపవిత్రత అక్కడ చోటు చేసుకుందో. సమూయేలు మొదటి గ్రంథం 2:22 ఏలీ బహు వృద్ధుడు ఆయను ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు అన్న మాట చెవిని పడగా, అంటే దేవుని సందులో సేవ చేస్తున్న ఏలీ కుమారులు దేవుని మందిరమునకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వీరు సైనిస్తున్నారట. ఇది అపవిత్రత కదూ ప్రియులారా. అజ్ఞానంతో సేవ చేస్తున్నారు. దేవుని మందిరమును షిలోహును అపవిత్రపరుస్తున్నారు. అజ్ఞానము, అపవిత్రత ఈ రెండు పాపానికి గుర్తులే కదా. అందుకే దేవుడు మళ్ళీ ఉండలేక ఆ షిలోహు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఏదేనును వదిలేశాడు, ఇప్పుడు షిలోహును కూడా వదిలేశాడు. కానీ ఆయన మనసేంటి అని అంటే తన ప్రజల మధ్యలో తను ఉండాలి, వారికి చేరువుగా తను ఉండాలి అన్న తపన కలిగిన వాడు గనక మరోసారి సొలొమోను మందిరం కడితే అందులోకి దిగొచ్చేశాడు. మళ్ళీ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమి రాసిందో. మీ కొరకే చదువుతాను. సొలొమోను తాను చెయ్య ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బల్లను ఇతరమైన బల్లను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను అని రాసి ఉంది. మళ్ళీ మందిరములోకి దిగొచ్చాడు. ప్రియులారా, మందిరములోకి ఆయన దిగి రావడానికి మందిరం యొక్క పని ఎంత అద్భుతంగా జరిగిందో చెప్తాను వినండి. సొలొమోను నిర్మాణం చేశాడు. శబ్దం లేకుండా ఉలి దెబ్బ కానీ సుత్తి దెబ్బ కానీ వినబడకుండా మందిరాన్ని కట్టాడు. అలాగ ఆయన మందిరం కడితే ఆ మందిరం కట్టడానికి కావలసినవన్నీ వాళ్ళ నాయన దావీదు సమకూర్చినాడు. వెండి పనికి వెండి, బంగారం పనికి బంగారం, ఎత్తడి పనికి ఎత్తడి, ఇనుము పనికి ఇనుము అన్నీ సమకూర్చాడు. తండ్రి సమకూర్చాడు, కుమారుడు కట్టాడు. ఆ తండ్రి అవన్నీ సమకూర్చడానికి ముందు సమూయేలు అనబడిన దైవజనుడు దావీదును సన్నద్ధం చేశాడు. దేవుని వాక్యమును చెబుతూ దావీదును సమూయేలు సన్నద్ధం చేశాడు. మరి ఇప్పుడు సమూయేలు ఈ గొప్ప పరిచర్య చేయడానికి ఆయన తల్లి హన్న ప్రార్థనతో తన కొడుకును దేవుని పనికి అప్పగించింది. కనుక యెరూషలేము మందిరములో దేవుని ప్రభావం మళ్ళీ దిగిరావడానికి గల కారణం ఒక అమ్మగారు చేసిన ప్రార్థన, ఒక సేవకుడు చెప్పిన వాక్యం, ఒక రాజు సమకూర్చిన సమకూర్పు, ఒక రాజు కట్టినటువంటి కట్టడం. సమూయేలు శబ్దం లేకుండా కట్టాడు, దావీదు అన్నీ సమకూర్చాడు. సమూయేలు వాక్యం చెప్పాడు, హన్న ప్రార్థన చేసింది. ప్రార్థన, వాక్యము, సమర్పణ, అలాగనే కష్టపడి పని చేయడం, ఈ 4 ప్రక్రియలు కలిస్తేనే యెరూషలేములో మందిర నిర్మాణం అయింది. అటువంటి మందిర నిర్మాణంలోనికి ఆకాశమందున్న దేవుడు దిగి వచ్చేశాడు. చాలా కాలం వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. దేవుడు తన ప్రజల మధ్యలో ఉంటే, అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరి మధ్యలోనైనా దేవుడు తన సన్నిధి తన ప్రజల మధ్యలో ఉంటే ఆ 4 ఉంటాయి. దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని పోషణ ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని నడిపింప ఉంటుంది. ఈ 4 ప్రయోజనాలు యెరూషలేములో ఉన్నవారు కూడా చక్కగానే అనుభవించారు.
కానీ ఒకరోజు ఆయన యెరూషలేమును కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయినాడు. ఎట్లా వెళ్ళిపోయినాడో చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం. ప్రియులారా, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపముతో కలిసి ఉండలేడు. ఏదైనా తోటలో అవిశ్వాసం అవిధేయత కనబడితే ఉండలేకపోయాడు. సిలువలో అజ్ఞానము అపవిత్రత కనబడితే ఉండలేకపోయాడు. ఇప్పుడు యెరూషలేము మందిరములో ఆయన ఉండలేని పరిస్థితి వచ్చింది. ఎలా ఉండలేకుండా వెళ్ళిపోయాడో చదువుతాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం ఇలా రాసి ఉంది. 18వ వచనం. 10-18 యెహెజ్కేలు గ్రంథం. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులు పైతట్టు నిలవగా, కెరూబులు రెక్కల చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలవగా ఇశ్రాయేలు దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. అరే, యెరూషలేములో ఉన్నటువంటి దేవుడు యెరూషలేము మందిరాన్ని కూడా వదిలిపెట్టేందుకు పోయాడు అని అంటే, దేవుని ప్రజల మధ్య అక్రమాలు కనబడుతున్నాయి. ఏమిటి అక్రమం అంటే, తమ సహోదరులకు వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు. సరే, మంచిది. ఒకవేళ ఇవ్వలేకపోతే, వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతే వారి పిల్లల్ని వీళ్ళింట్లో బానిసలుగా చేసేసుకుంటున్నారు. అరే, నీ తోడ పుట్టిన వారికి, నీ జనాంగానికి నీ వడ్డీకి పైసలు పెట్టడం ఏమిటి? సరే, ఇస్తే ఇచ్చారు, వారు తీర్చలేకపోతే వాళ్ళ పిల్లలు బానిసలుగా చేసుకోవడం ఏంటి? ఏమిటి అక్రమం? ఒక విషయం చెప్తాను వినండి. అక్రమం ఉన్న చోట దాని వెనకాల మరొకటి వస్తుంది. దాని పేరే అన్యాయం. ఈ రెండు కలిసే ఉంటాయి. ఇప్పుడు దేవుని ప్రజల మధ్య కనబడుతున్న అన్యాయం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు విశ్రాంతి సంవత్సరాలు ఇచ్చేవాడు. ఆ విశ్రాంతి సంవత్సరం వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారికి విడుదల ప్రకటించి వదిలేయాలి. వాళ్ళు రుణం తీసుకున్నారు, తీర్చలేకపోయారు, వారి పిల్లలు మీ ఇంట్లో ఈ 6 సంవత్సరాలు బానిసలుగా బతికినారు, 7వ సంవత్సరం వచ్చింది, వదిలేయొచ్చుగా. కానీ వదలట్ల, అన్యాయంగా వాడేసుకుంటున్నారు వాళ్ళని. అక్రమం, అన్యాయం ఇవి పాపానికి గుర్తులు. దీంతో పరిశుద్ధుడైన దేవుడు కలిసి ఉండలేడు. అమ్మా, అర్థమవుతుందా విషయం? గ్రహిస్తున్నారా మీరు విషయం? ఏదైనా తోటలో అవిశ్వాసం అవిధేయత కనబడితే ఉండలేకపోయాడు. సిలోహులో అజ్ఞానం అపవిత్రత కలిస్తే ఉండలేకపోయాడు. యెరూషలేములో అక్రమం అన్యాయం కనబడితే ఉండలేకపోయాడు. నిష్క్రమించాడు, తన సన్నిధిని తీసేసుకున్నాడు. కారణం, ఆయన పరిశుద్ధుడు. ఎర్ర సముద్రం దాటగానే ఇశ్రాయేలు పాడారు ఇట్లా, వేర్పులలో నీకు సమడెవడు, పరిశుద్ధతను బట్టి చూడగా నువ్వు మహనీయుడవు అన్నాడు. ఆయన తన సింహాసనం మీద కూర్చుంటే ఆయన సముఖమందున్న శరాపులు అనబడిన దూతలే ఆయన పరిశుద్ధతను చూడలేక 2 రెక్కలతో తమ కళ్ళను, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పేసుకుని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుడు అంటే నీ ఊహల్లో నువ్వు బంధించినోడు కాదు దేవుడు. ఈ బైబిల్ దేవుడు మహాపరిశుద్ధుడు, పాపమును చూడలేని నిష్కలంకమైన నేత్రాలు కలిగిన వాడు. ఇవన్నీ కలిపి హెబ్రీ గ్రంథకర్త ఒక మాటలో చెప్పినాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడను, నిర్దోషియు, నిష్కల్మషులను, పాపుల్లో చేరగా ప్రత్యేకించబడిన వాడి దేవుడు. అమ్మా, వింటున్నారా? మీరండి, ఏదేన్లో ఉండలేకపోయాడు, సిలోహులో ఉండలేకపోయాడు, చివరికి యెరూషలేములో ఉండలేకపోయాడు, చివరికి పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడుగా ఈ లోకానికి వచ్చి యేసునందు విశ్వాసం ఉంచిన వారికి హృదయాల్లోనికి వచ్చి వాళ్ళందరినీ సంఘముగా చేసి ఇప్పుడు సంఘం మధ్యలో ఉండాలని కోరుకునేవాడు. ఎక్కడుంటాడు ఆయన? చదువుతున్నాను చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అంటే ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అని 20 వచనం అడుగులు రాసుకుని చూడండి. 7 దీపస్తంభములు, 7 సంఘములు. ఆయన సంఘముల మధ్యలో సంచరించేవాడు కదా.
మరి ఇదేంటి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు? ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు? ఏదేనులో వినండి, అవిధేయత అవిశ్వాసమే కనబడింది. షిలోహులో అపవిత్రత అజ్ఞానమే కనబడింది. యెరూషలేములో అన్యాయం అక్రమే కనబడింది. కానీ సంఘములు ఇవన్నీ కనబడుతున్నాయి. ఈ రోజున క్రైస్తవ సంఘం దేవుని మహిమకు ప్రతీకగా ఉండవలసింది. దేవుని షకీనాతో నింపబడే సంఘం ప్రియులారా అన్ని నింపేస్తూనే ఉంది. డినామినేషన్ ఏదన్నా కానివ్వండి, అది ఏ శాఖన్నా కానివ్వండి, ఈ రోజున క్రైస్తవ సంఘంలో స్థానిక సంఘాలలో వినండి అవిశ్వాసులు, అవిధేయులు, వినండి అజ్ఞానులు, అపవిత్రులు, అక్రమదారులు, అన్యాయస్తులు పెచ్చురేగిపోతున్నారు. ఇప్పుడు సంఘాలు ఎట్లుంటాడో ఆయన బయటకు వచ్చేసాడు. సంఘం లోపల లేడు, బయటకు వచ్చేసాడు. బయట నుంచి తలుపు తడుతున్నాడంట. ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను అన్నాడు. కనుక ఒక్క లైన్లో ఈ బైబిల్ దేవుడు, ఈ సంఘములకు శిరస్సైన ఈ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడు అనే విషయం అర్థం అవ్వడానికే నేను ఏదైనా తోట నుంచి అమ్మ ఆలకిస్తున్నారా సంఘం వరకు ప్రయాణం చేసి వచ్చా. అర్థమయ్యాడా ఈ దేవుడు నీకు? యగాదిగా బతికేస్తే ఆశీర్వదిస్తాడు అనుకుని ఒక అజ్ఞానంతో బ్రతుకుతున్న మనుషులు కాదు మనం. మేము ఎడాపెడా జీవించేసిన ఆయన సన్నిధి మాతోనే ఉంటుంది అనేటువంటి మూర్ఖ విశ్వాసంతో బ్రతుకుతున్న మూర్ఖులు కాదంటారా మనం? మళ్ళీ ప్రార్థనల్లో భలే చెప్తారులేండి, ప్రభువా ఎక్కడైతే 2-3 నీ నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానన్నావు కనుక మా మధ్యలోకి వచ్చాయి. మీ అవిశ్వాసం వదలరు, మీ అవిధేయత వదలరు, మీ అజ్ఞానం మానుకోరు, మీ అప్యత్రత మానుకోరు, మీ అక్రమాల వదలరు, మీరు అన్యాయం మానరు. ఎలా వస్తాడండి ఈయన పరిశుద్ధుడు? మీరు ఏమనుకోకపోతే చెప్తాను. మన మందిరాలకి ఈ రోజున గొప్ప గొప్ప పేర్లే పెట్టుకుంటున్నాం, కానీ ప్రియులారా ఆ పేర్లు తీసేస్తేనే మంచిదేమనుకుంటాను నేను. ఈ మందిరం పేరేంటనంటే ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం. ఇమ్మానుయేలు అంటే దేవుడు తోడని అర్థం, లేడుగా అక్కడ. ఈ మందిరం పేరు షకీనా ప్రార్థనా మందిరం. షకీన్ అంటే దేవుని తేజస్సు ఉన్న ప్రార్థనా మందిరం అని పెట్టుకున్నాము. అక్కడ దేవుని తేజస్సు లేదు కదా. బేతేల్ ప్రార్థనా మందిరం అని పేరు పెట్టుకున్నాము. బేతేల్ అంటే దేవుని నివాసం, దేవుడు నివసించే చోటని పెట్టుకున్నాం. ఆయన ఉన్నాడనిపిస్తుంది అక్కడ. బెరాకా ప్రార్థనా మందిరం, దేవుని సమాధానం గల మందిరం అని పేరు పెట్టుకున్నాం. అక్కడ దేవుని సమాధానమే ఉందంటారా? కర్మేలు ప్రార్థనా మందిరం మా సంఘం పేరు. ఏంటి అక్కడ దేవుని అగ్ని, దేవుని ప్రభావమే మనుషులు చూడగలుగుతున్నారంటారా? అమ్మా చెల్లి వింటున్నారా ఈ మాట? కనుక మన మందిరాల పేర్లన్నీ తీసేసి ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఏం పేరంటే ఈకాబోదు ప్రార్థనా మందిరం. దేవుని ప్రభావం ఎప్పుడో మమ్మల్ని వదిలేసిపోయింది. ఇప్పుడు మా చర్చ్ పేరు ఏకాబోధి ప్రార్థనా మందిరం అని పేరన్నా పెట్టుకోవాలి. లేదా ప్రభా మా మధ్యలోనికి నువ్వు దిగిరావా మరోసారి, నువ్వు లేకుండానే నీ ప్రజలుగా మేము బతికేస్తున్నావు. ఏదేనులో 6 కనబడితే ఉండలేకపోయావు, షిలోహులో ఈ 2 కనబడితే ఉండలేకపోయావు, యెరూషలేములో 6 కనబడితే ఉండలేకపోయావు. ఈరోజు మా సంఘాలు 6 కనబడుతున్నాయి, ఉండలేక బయటికి వెళ్ళి ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నావు. కనుక ఈ తలుపు తట్టుచున్న దేవుడు ఎవరు అంటే మొదటి మాట పరిశుద్ధుడైన దేవుడు. అర్థమయ్యాడు ఈయన మనకు. ఇది మనసులో పెట్టుకోండి, ఇంకెక్కువ వివరిస్తే టైం దానికి అయిపోతుంది. రెండవ సంగతి ఏంటనంటే పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమగల దేవుడు కూడాను. ఎక్కడ కనబడిందండి ప్రేమగల దేవుడు అని అంటే మళ్ళీ చెప్తాను చూడండి. 3:20 ప్రకటనలో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి అన్నాడు. ఏమయ్యా నువ్వు తలుపు దాటి బయటికి వెళ్ళిపోయావు, మళ్ళీ అక్కడే నిలబడ్డం ఎందుకు? పోరాదా? పోలేకపోతున్నాడు.
ఎందుకు పోలేకపోతున్నాడనంటే ఈ సంఘమును ఆయన ప్రేమించాడు. ఈ సంఘము కొరకు తన రక్తమంతా కార్చాడు. ఈ సంఘము కొరకు తన ప్రాణమే పెట్టాడు. సంఘము అంటే ఆయన కొనుక్కున్న ప్రజల గుంపిది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం ఇలా ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. సంఘం అంటే ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న గుంపిది. వాళ్ళు వదలలేకపోతున్నాడు. అమ్మ వింటున్న, అందుకనే తలుపు దాటి బయటికి వెళ్ళాడు కానీ వదిలి వెళ్ళిపోలేక అక్కడే నిలబడ్డాడంట ఆయన. ఇందులో ఆయన ప్రేమ కనబడుతుంది. ఏ సంఘమునైతే ప్రేమించానో, ఏ సంఘము కొరకైతే ప్రాణం పెట్టానో, ఏ సంఘము కొరకైతే రక్తం ఇచ్చానో, ఏ సంఘాన్నైతే నేను కొనుక్కున్నానో దాన్ని వదలలేనన్నట్టుగా అక్కడ నిల్చున్నాడు. మళ్ళీ ఇది ఎలా ఉంటుందో చెప్పనా? అమ్మా నాన్నలు రోజంతా పని చేసుకుని ఇంటికి వచ్చాక ఏదో వండుకున్నారు, ఏదో తిని త్వరగా నిద్రపోదామని వాళ్ళ మంచం మీద ఎక్కగానే వాళ్ళ పిల్లగాడికి వాళ్ళ మంచం ఒక పెద్ద మైదానంలాగా అయిపోయింది. ఆడికి అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగురుతాడు, నాన్న మీద నుంచి అమ్మ మీదకి ఎగురుతాడు. వీడు పడుకోవడం లేదు, ఆట మొదలు పెట్టాడు. పాపం రోజంతా పని చేసుకుని వచ్చారేమో, నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఉదయాన్నే పనికి పోవాలి కాబట్టి, ఒరే నాన్న నిద్ర వస్తుంది పడుకోరా, మళ్ళీ ఉదయాన్నే మేము పనికి పోవాలి నిద్రపోవాలంటే ఆడు మరికో రెచ్చిపోయి మరీ ఆడుతున్నాడు. వాళ్ళ నాన్న పుల్లు మండింది. పడుకుంటావా దెబ్బలు పడాలా అన్నాడు. అయినా ఆగలేదు. రాలుగాయ పిల్లగాడుగా, ఆ రాలుగాయ పిల్లాడు అమ్మ మీద నాన్న మీదకి, నాన్న మీద అమ్మ మీద ఎగురుతూనే నిద్రపోవట్లేదు. వాళ్ళ నాన్నగారు కొంచెం ఒళ్ళు మండి, అమ్మ వింటున్నారా పాటమని ఒకడు కొట్టాడు. ఇక మొదలు పెట్టాడు ఈ రాగం. 10 కనబడుతుంది. ఆ 10 వచ్చి, ఏం బాబు మమ్మల్ని పడుకోనివ్వరా, ఏంట మీ పిల్లాడు అరుపులు, ఆ ఏడుపు ఏంటి అని అంటారని వాళ్ళందరినాడు చుట్టుపక్కల ఇబ్బంది పడతారా, నోరు మూసుకొని పడుకుంటావా లేక బయట పెట్టమంటావా అన్నాడు. అయినా ఆగలేదుగా పిల్లగాడు. రాలుగాయ పిల్లాడు అని చెప్పాను కదా, రాగాలు ఇంకెక్కువ పెంచేసాడు అరుపులు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, నువ్వు ఏడు పాపకపోతే నేను ఇంటి బయట పెట్టేసి తలుపేసుకొని మమ్మీ నేను పడుకుంటామన్నాడు. అయినా వాడు ఏడు పాపలా. అప్పుడు వాళ్ళ నాన్న నెమ్మదిగా వాడు చేయి తీసుకుని ఆ తలుపు బయట పెట్టేసి తలుపేసేసాడు. భార్య భర్త లోపలికి వచ్చి పడుకోగలుగుతారని అనుకుంటున్నారా? ఆ చిన్నపిల్లాడిని తలుపులు బయట పెట్టి భార్య భర్తలు పడుకోగలుగుతామని మనం ఊహించగలమా? వాళ్ళు పడుకోకుండా కిటికీ తీసి ఏం చేస్తున్నాడో చూస్తుంటే ఆడు మెట్ల మీద కూర్చొని ఈ అంటూ ఎర్రనందేస్తున్నాడు వాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మాయి ఏంటి ఈ మధ్య మన వీధిలోకి ఎలుగుబంట్లు వస్తున్నాయంట అన్నాడు. వాళ్ళ అమ్మంటుంది, అదే తన భార్య అంటుంది, ఎవరండి ఏడ్చే పిల్లలు కనబడితే ఎత్తుకుపోతాయండి, ఆరోగ్యం ఎక్కువ చదివిందిగా మన పెద్దక్క. మళ్ళీ ఇతను అంటాడు, అమ్మాయి మన వీధిలో వేటకొక్కలు తిరుగుతున్నాయంట కదా అన్నాడు. వెంటనే వాడు, అవునండి ఏడ్చే పిల్లలు కనబడితే చిరుగు తినేస్తాయండి అంది. ఈ మాటలన్నీ వాడు వినబడేలా చెప్తున్నారు కిటికీలోంచి. అప్పుడు వీడు వెనక తిరిగి, డాడీ తలుపు తీయడాడి, అమ్మా తలుపు తీయమ్మా, ఏడవనమ్మా అని వాడు బతిమలాడుతుంటే తలుపు తీశారు. పరుగు పరుగులు వచ్చి మంచం ఎక్కి ప్రశాంతంగా పడుకున్నాడు. చూసారు ఎట్లుందో? బయట పెట్టింది ఎవరు? అమ్మా నాన్నలే. మళ్ళీ వాడు లోపలికి రావడానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరు? అమ్మా నాన్నలే. మొదటి పని పరిశుద్ధతను బట్టి చేసే పని, రూల్ ప్రకారం చేసే పని. రెండో పని ప్రేమను బట్టి చేసే పని. దేవుడు కూడా అంతే. అవిశ్వాసం, అవిధేయత, అజ్ఞానం, అపవిత్రత, అక్రమం, అన్యాయంతో నిండిపోయిన మీతో కలిసి ఉండలేక బయటికి వెళ్ళిపోయాను, కానీ నా ప్రేమతో మిమ్మల్ని వదలలేక అక్కడే నిలుచున్నాడట. అర్థమైనాడా? నువ్వు నమ్మిన దేవుడు ప్రేమ గల దేవుడని. పరిశుద్ధుడైన దేవుడు ప్రేమ కలిగిన వాడు. 2 చెప్పాను. 3వ సంగతి చెప్తాను వినండి. 3వది, ఈ మాట పలుకుతున్న దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. 3వ మాట చెప్తాను, సమీపంగా ఉన్న దేవుడు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? సంఘం యొక్క తలుపులు తట్టగలిగినంత సమీపంగా నిలబడ్డాడు.
నేను అందుకే ముందే చెప్పా, ఆది అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు అని సమీపంగా ఉండేవాడు. సమీపంగా ఉండేవాడు. ఆ కొండ మీద ఆయన ప్రసంగం చేసి కిందకు దిగుతున్నాడు. కిందకు దిగుతూ ఉంటే ఒక కుష్ఠరోగి అంటున్నాడు, యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నాకు ఇష్టమే, శుద్ధునివి కమ్ము అంటూ అతని సమీపానికి వచ్చి తన చేతులు చాపవాడిని శుద్ధీకరించినాడు. సమాజం నుంచి వెలివేయబడిన కుష్ఠరోగికి సమీపంగానే ఉన్నాడు. ఇంకా చెప్పనా, పాపంలో దొరికిపోయింది ఆమె, పాపంలో పట్టబడిన స్త్రీ ఆమె. ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు చేతుల్లో రాళ్ళు పెట్టుకొని అమ్మను పరిగెత్తిస్తున్నారు. పరుగు పరుగున యేసయ్య వరకు చేరింది. వాళ్ళు కూడా యేసు వరకు పరిగెత్తించారు. పరిగెత్తించి ఇప్పుడు ఆమెతో మాట్లాడడం లేదు. యేసు అంటున్నారు, యేసు మన ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారంలో దొరికిన దాన్ని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, నువ్వేం చేయమంటావో చెప్పు చూద్దాం అన్నారు. యేసయ్యను చిక్కుల్లో పెడదామని అడిగారు. ఏం చేద్దాం ఇవ్వండి అని. రాళ్లతో కొట్టే చంపేండ్రా అని అన్నాడు అనుకోండి యేసు. ఇతనేమి ప్రేమ కలిగిన మెస్సియా అండి? మెస్సియా దేవుని కుమారుడు, ఈయన క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు పిచ్చోళ్ళు అంటారు వీళ్ళు. లేదు లేదు లేదు, వదిలిపెట్టేయండి అన్నాడు అనుకోండి. ఇతనేమి మెస్సియా, ఇతనేమి క్రీస్తు, మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వదిలేమంటున్నాడు అంటారు. కొట్టండి అన్న చిక్కే, విడిచిపెట్టేయండి అన్న చిక్కే. అప్పుడు యేసు ప్రభు కొట్టండి అని చెప్పలేదు, విడిచిపెట్టండి అని చెప్పలేదు. నేల వరకు వంగి ఏదో రాస్తున్నట్ట. ఏమి రాశాడో పరిశుద్ధ గ్రంథం మాట్లాడడం లేదు, కానీ నా మట్టుకు నేను ఊహిస్తున్నాను ఏమి రాస్తుంటాడు అని. ఆయన ఏమి రాస్తుంటాడు అని అంటే ద్వితోపదేశ కాండం 22:22 రాస్తుంటాడు అనుకుంటున్నాను నేను. ఇది ఇండక్టివ్ ఐడియా, అనుమేయపు ఆలోచన, ఇతిమిద్దమైన ఆలోచన కాదు. బైబిల్ ఎక్కడుందండి అని అందుకే అడగండి. నేను ఊహిస్తున్నా ఏమని, ద్వితోపదేశ కాండం 22:22 రాసింటాడు. ఏముంది ద్వితోపదేశ కాండం 22:22లో? మీ కొరగా చదువుతాను చూడండి ఈ మంచి మాట. ద్వితోపదేశ కాండం 22:22లో ఒకడు మగనాలతో సైనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో సైనించిన పురుషులను ఆ స్త్రీయు చంపబడవలెను. ఎంతమందిని చంపాలి? ఇద్దరిని చంపాలి. యేసు ప్రభు ఆ మాట నేల మీద రాసి ఇప్పుడు మీలో పాపం లేనివాడు ఎవడో ముందు రాయేయండి అన్నాడు. వాళ్ళొక పాపం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏం పాపం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆడపిల్లని కొట్టి చంపేద్దామని రాళ్ళు పట్టుకొని మీరు వచ్చారు, మరి మగాడిని ఎందుకు వదిలేశారు? ఈ వచనం ప్రకారం ద్వితోపదేశ కాండం 22:22 ప్రకారం మగాడిని ఎందుకు వదిలేశారు మరి మీరు? వాడు మీ గోత్రపోడా, వాడు మీ వంశపోడా, లేక మీ పార్టీ వాడా, లేకపోతే మీ లంచం పెట్టాడా? అర్థమవుతుంది చెప్పే మాట. వాడు మీ గోత్రపాడను వదిలేశారా, వాడు మీ వంశపాడను వదిలేశారా, లేకపోతే వాడు మీ పార్టీ వాడను వదిలేశారా, లేకపోతే మీ లంచం చేతిలో పెట్టాడని వదిలేశారా? వాడిని ఎందుకు వదిలేశారు? ఈ వచనం బట్టి మీరు పాపం లేనివాడు ఎవడ మొదటి రాయి వెయ్యండి అని అంటే ఒక్కడూ రాయి వెయ్యలేక రాళ్ళన్నీ పడేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ పాపం వాళ్ళు కనబడిపోతుంది వచనంలో. అప్పుడు యేసు ప్రభు, అమ్మా ఎవరూ నీ మీద రాయి వేయలేదా? ఎవరూ నీకు తీర్పు విధించలేదా? రాయి వేయగలిగిన వాడును, తీర్పు విధించవలసిన నేనే మిగిలాను, నేను నీ మీద రాయి వేయను, ఇక పాపం చెయ్యొద్దు, సమాధానంతో పో తల్లి అన్నాడు. ఇది నాకేమి జ్ఞాపకం చేస్తుందంటే, పాపములో పట్టబడిన స్త్రీకి సమీపానికి వచ్చిన వాడు. అమ్మ అర్థమవుతుందా? పాపములో పట్టబడిన ఒక స్త్రీకి సమీపానికి వచ్చిన వాడండి ఆయన. అది ఎరుకో ఊరు పేరు. ఆ ఎరుకో పొలిమేరల్లో ఒకడు గుడ్డి భిక్షకుడు, యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించు అని అరుస్తున్నాడు. వాడి సంగతి అలాగుంచండి. ఊర్లోకి వెళ్ళి ఎంట్రవగానే వాడు చెట్టెక్కి కూర్చున్నాడు. వాడు ధనవంతుడు. యేసు ఎలా ఉంటాడో చూద్దామని చెట్టెక్కి చూస్తున్నాడట. ఇప్పుడు యేసు ప్రభు వారి మాటలు మీరు గమనించండి. ఆ రోడ్డు పక్కన అడుక్కున్న వాడు తంటాడు, ఆ గుడ్డి భిక్షకుడు తంటాడు, లే అన్నాడు.
పైన చెట్టు మీద కూర్చున్న ధనవంతుడు ఏమన్నాడు? దిగో అన్నాడు. ధనవంతుడు దిగవలసిందే, పేదోడు లేవలసిందే. అమ్మ వింటున్నారా? ధనవంతుడు దిగవలసిందే, పేదోడు లేవలసిందే. వారిద్దరిని తనలో కలుపుకోవడానికే శిలువ మీద ఇవ్వండి ఇలా వేలాడవలసి వచ్చింది. ఆయన మెట్టుకు నేను చెప్పాలనుకున్న మాట, అడుక్కునే వాడికి సమీపంగా ఉన్నాడు, ఐశ్వర్యవంతుడికి సమీపంగా ఉన్నాడు, సమాజం వెలివేసిన వారికి సమీపంగా ఉన్నాడు, పాపంలో పట్టబడిన అమ్మకి సమీపంగా. అంతెందుకండి, ఆయన శిలువ మీద మరణిస్తూ ఉంటే, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటే, యేసు ప్రభువా నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్న దొంగికి సమీపాన్ని ఉన్నాడు. ఈయన మనలో ఎవరికి నీ దూరంగా ఉండేవాడు కాదు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. సంఘములో ఉండలేక బయటికి వెళ్ళాడు కానీ ప్రేమను బట్టి వదిలి వెళ్ళలేక అక్కడే నిలిచి ప్రియమైన స్నేహితులారా సమీపంగా ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు ఈ రాత్రి ఏ దేవుని మాటలైతే నీ చెవిలో పడుతున్నాయో, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన సమీపంగా ఉన్న దేవుడు. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏదో చెప్పండి తల్లి, భయం వేస్తుంది నాకు. ఆమె అర్థమవుతుందా? 3 విషయాలు చెప్పారు. 4వ సంగతి చెప్తాను చూడండి. ఇదిగో తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఎవడైనా నా స్వరము విని అంటే ఆయన ఎవరో తెలుసా? చెయ్యేమో తలుపును తడుతుంది, స్వరమెత్తి ఎవడైనా తలుపు తీయండిరా మళ్ళీ లోపలికి వస్తాను అంటున్నాడు. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే ఆయన మాట్లాడే దేవుడు. ఎవరమ్మా ఆయన? మాట్లాడే దేవుడు. బైబిల్ దేవుడు మాట్లాడతాడు. మాట్లాడలేని ఒక ప్రతిభ కాడు ఈ బైబిల్ దేవుడు. మా దగ్గర ఒక అక్కగారు ఉంటారు. ఈ దేశానికి ఒక ఆయన జెండా కనిపెట్టించాడు. చెప్పండి, దేశం జెండా కనిపెట్టిన ఆయన ఎవరో? ఎవరమ్మా? ఎవరండి? పెంగళ వెంకయ్య గారు. పెంగళ వెంకయ్య గారి యొక్క మనవరాలు మా చర్చిలో ఉంటుంది. ఏమండి? ఆవిడ పేరు పెంగళ గుణసుందరమ్మ. భరద్వాజ గోత్రంలో పుట్టింది. పెంగళ వంశం, భర్త వైపు నుంచి టంగుటూరు వారి వంశం, నిష్ట కలిగినటువంటి ద్రవిడ బ్రాహ్మణ కుటుంబం. మొత్తానికి ఆవిడకి 2 ఆడపిల్లలు పుట్టారని అపుత్రస్య గతినాస్తి అని నమ్మి మిట్టింటి వారు అంటే అత్తింటి వారు, నా కొడుకు పరలోకం పోవడానికి నువ్వు మగాడిని కనలేదే, 2 ఆడపిల్లలు కన్నావని పాపం ఆమెను వేధిస్తూ ఉంటే ఇంటిలో ఉండలేక కన్నవారింటికి వచ్చిందంట. కన్నవారింటికి వస్తే ఏమవుతుందో మనకు తెలుసుగా. ఆరంభంలో ఏం పాప వచ్చావు అని బాగా పలకరిస్తారు. 2 పూట్ల అవగానే ఎందుకు వచ్చావు అంటారు. మరి 2 పూట్ల అవగా ఎప్పుడు పోతావు అని అంటారు. నీకు పెళ్లి చేసింది అత్తవారింట్లో ఉండడానికి కానీ కన్నవారింట్లో ఉండడానికి కాదు కదా. కొంపదీసి ఎవరైనా భర్త మీద అలిగి అత్తమామలు పోట్లాడుకొని మీరు కన్నవారింటికి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళని రోజునే మీకు చికెన్ వేసి పెట్టుద్ది మీ అమ్మ మీ అన్నదమ్ములు. అబ్బా, అమ్మ అన్నదమ్ములు ఎంత బాగా చూసుకుంటున్నారని మురిసిపోవద్దు. 2వ పూటకు చికెన్ ఉండదు, కోడిగుడ్డు కూరేస్తారు. కోడిగుడ్డు కూరేస్తారు. అయినా మా అమ్మ మా అన్నదమ్ములు ఎంత ప్రేమించేస్తున్నారో అని అనుకోవద్దు. 3వ పూటకున్నాం అనుకో, ఏమామిడి బంగాళదుంప కూరెడతారు. చికెన్ పోయింది, కోడిగుడ్డు పోయింది, ఎక్కడికి వచ్చింది బతుకు? బంగాళదుంప కూరకు వచ్చింది. ఇక 4వ పూట కూడా ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఇప్పుడు బంగాళదుంప కూర ఎగిరిపోయి ఇప్పుడు ఏమొచ్చుద్దంటే పప్పు ముద్ద వచ్చుద్ది, ఒక ఆవకాయ ముక్క. అయినా ఇంకా 5వ పూట కూడా ఉన్నామనుకో మామూలు చారు వచ్చుద్ది, రసం వచ్చుద్ది. ఇంకా నువ్వు ఇంకా కూర్చున్నామనుకో మీ అన్నదమ్ములు మీ అమ్మ ఎప్పుడు పోతావే అని అడుగుతారు. అందుకని మెట్టింటిని వదిలి కన్నవారింటికి పోకండి, కోడల కుక్కలు. మెట్టింట్లోనే బ్రతకండి, అది మీ గౌరవం. అత్తవారింట్లోనే మీకు గౌరవం. కష్టమైన ఇబ్బంది అయినా కన్నీరైనా కలవరమైన నెగ్గుగా బతకండి. అంతేగాని మా కన్నవారింటికి వెళ్ళిపోతాను బ్యాగ్ సర్దేసుకుంటానని పోకండి. కన్నవారింటికి వెళ్ళిపోయే కోడల పిల్లలకు కోడల కుక్కలు అంటాం మేము. అందుకే ఆ మాట అన్నా, మళ్ళీ ఏమనుకోకండి. అర్థమవుతుంది. కొంతమంది ఆడవాళ్ళుగా తగలడ్డారండి. నీకు పెళ్లి చేసింది మీ అత్తవారింట్లో ఉండి జీవితం చక్కబెట్టుకుంటామని అంటే నేను వెళ్ళిపోతా. ఎక్కడికంట 5 పూట్ల మాత్రమే చూసి 6 పోవే అనేటువంటి ఇంట్లోకి పోద్దంట.
ఈవిడ కూడా అట్లాగే ఈ తిప్పలు రాగానే అరే అత్తింట్లోనేమో ఆ ఇబ్బంది, కన్నవారింట్లో ఈ ఇబ్బంది, ఇక నేను బ్రతకలేనని చెప్పి గుడివాడ రైల్వే స్టేషన్లో తను ఇద్దరు ఆడపిల్లలు రైలు బండి కింద బొరపెట్టి చచ్చిపోదామని కూర్చున్నారట. ట్రైనింగ్ రాలా, కూర్చుని ఏడుస్తుంటే దేవుడు ఎంత మంచి ప్రావిడెన్స్ అన్ని సమకూర్చేవాడో కానీ ఒక ఆవిడ వీళ్ళ ముగ్గురిని చూచి ఏంటమ్మా అలా దుఃఖపడుతున్నావు అని అంటే ఈవిడ తన గోడు వెళ్ళబుచ్చుకుంది. ఆశ్చర్యం ఏంటనంటే అడిగిన ఆవిడ కూడా పంతులమ్మే. ఆమె విజయనగరం జిల్లా గరివిడిలో ఫ్యాకోర్ అనే ఇండస్ట్రీలో ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉంటే దానికి డైరెక్టర్ ఆవిడంది, నేను ఫ్యాకోర్లో ఒక ఆర్గనైజేషన్ డైరెక్టర్ని, నువ్వు నా దగ్గరికి వచ్చాయి, ఒక ఇల్లు ఇస్తా, నువ్వు ఎలాగా బీఈడి చదివే, నువ్వు ఎట్లా బిఎస్సీ చదివేవుగా, ఏదో ఒకటి నువ్వు పనిచేసుకుంటూ వచ్చేసాయి అని చెప్పి ఆ దగ్గర అక్కడ పిలిచేసిందంట. టిక్కెట్లు తీసింది, పిలిచేసింది, ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత ఏమంటే వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే అందులో ఒక పిల్ల నవ్వుతూ పాటలు పాడుకుంటూ కనబడుతుంది. ఎవరికి? పంతులమ్మకి, ఈ పెంగళ గురుసుందరమ్మకి. అడిగిందంట, ప్రశాంతి నీకు నాన్న లేడు చచ్చిపోయినాడు, నీకు అమ్మ లేదు చచ్చిపోయింది, నీకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, కానీ నేను గమనిస్తున్నాను వచ్చిన దగ్గర నుంచి నవ్వుతుంటావు, లేకపోతే ఎప్పుడు సంతోషంగా ఉంటావు, ఏవో పాటలు పాడుకుంటుంటావు, నీ సంతోషానికి కారణం నాకు అందరూ ఉన్నారు కానీ నేను ఏమీ లేని దాన్ని అయిపోయాను, నీకు ఎవరూ లేరు ఆనందంగా ఉన్నావు, ఏంటి కారణం ప్రశాంతి అని అంటే ఆ పాప అందంటే, మేడం నాకు ఒక కుటుంబం ఉంది మేడం, ఆ కుటుంబాన్ని బట్టే నాకు ఈ సంతోషం అంది. అనగానే పంతుల మంది నేను కుటుంబంలో చేరొచ్చా అంటే అభ్యంతరం లేదండి, రండి మేడం తీసుకెళ్తానని చెప్పి మొత్తానికి ఈ ప్రశాంతి ఆ పంతులమ్మ గారిని తీసుకొని మేము వారానికి ఒకసారి కూర్చొని బైబిల్ స్టడీ తీసుకుని రాగానే పాటలేమో యేసయ్య పాటలు, వాక్యమేమో యేసయ్య మాటలు. ఈ పంతులమ్మ అనుకుందంట, ఈ దొంగ ప్రశాంతి నన్ను క్రైస్తవుల మధ్యలోకి తెచ్చేసింది, వీలేదో నన్ను మతంలో దింపేసేలాగున్నారని బిగుసుకొని కూర్చుందండి. ముద్దపప్పులాగా, పప్పు తిన్నమ్మగా ముద్దపప్పులా కూర్చుంది. మొత్తానికి ప్రసంగం అయిపోయాక అన్నయ్య మా దగ్గర పనిచేస్తారన్నయ్య ఈవిడ గుణసుందరమ్మ గారు అంటే నేనేదో మాట్లాడడం మొదలు పెట్టగానే ఇక ఏమీ చెప్పొద్దులేండి అన్నట్టుగా ప్రవర్తిస్తుంది ఆమె. నేను కూర్చోబెట్టి సువార్త మొదలు పెట్టాను. మొత్తానికి ఆమె చిన్నప్పటి నుంచి భరద్వాజ గోత్రంలో పుట్టిందేమో, పెంగళ వంశంలోని అమ్మేమో, టంగుటూరి వారి వంశంలో పడిందేమో, అసలు శ్లోకాల యుద్ధం నా మీద మొదలెట్టింది. ఆవిడే నేను నేర్చుకున్న నా దగ్గర కూడా ఉన్నాయిగా. నేను నా వైపు నుంచి ఆవిడ వైపు నుంచి సుమారు ఒక 2 గంటలు వాదించుకున్నాక నాకు అర్థమైంది ఆమె హృదయం వ్యతిరేక హృదయంగా ఉంది, అపోనెంట్ ఆవిడ, ఇక మనం ఏం చెప్పినా మారదు అని నాకు అర్థమై, సిస్టర్ నేను చెప్పగలిగింది నేను చెప్పాను, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, నా దగ్గర బైబిల్ ఉంది, మీ చేతికి ఇస్తా, ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా కష్టం అనిపిస్తే, మీరు చదవాలనిపిస్తే ఈ బైబిల్ చదవండి, బైబిల్ దేవుడు మాట్లాడుతాడు మేడం అన్నాను. ఆవిడ గొల్లి మండిపోయింది. చిన్నప్పటి నుంచి నేను దేవుడు దేవతలు పూజించిన దాన్ని ఏ దేవుడు నాతో మాట్లాడకపోతే ఈ నల్లట్ట పుస్తకం కూడా మాట్లాడతాడా అని అనుకొని చిరాగ్గా నా చేతిలో బైబిల్ తీసుకుని వెళ్ళిపోయి ఆమె గదికి వెళ్ళి మంచం కిందకి విసిరేసిందంట. కూతుర్లు తను పడుకున్న తను నిద్ర పట్టడంలా, ఒరే ఇంత నిబ్బరంగా చెప్తాడేంటి వాడు, ఇన్ని మాటలు చెప్పినాడు ఈ అబ్బాయి అని చెప్పి ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున 2 దాటితే కొంచెం నిద్ర వస్తున్నట్టుగా ఉందట. ఒకసారి ఆ ఉన్న గదంతా వెలుగైపోయి ఒక స్వరమైన పడిందంట ఆమెకు. ఆ స్వరం ఏంటనంటే, చీకట్లోనిగా చెప్పబడింది వెలుగులోకి పోయి చెప్పు, రహస్యంగాని చెప్పబడుతున్నది మిద్దెల మీదకి వెళ్ళి ప్రకటించు అని వినబడిందంట. గొంతుకొని లేచింది. ఈ మాట ఏంటి ఎప్పుడు నేను విన్నది కాదు, ఈ మాట ఏంటో నాకు వినబడిందని గంభీర పెట్టి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎప్పుడు తెల్లవారుతుందా వాడి దగ్గరే పోదామని చెప్పి మేము ఇంక తెల్లవారు 6:30 అయింది. మేము ఫ్రెష్ అవుతున్నాం. వచ్చేసింది ఆమె ఆటో కట్టించుకొని. వచ్చిన తర్వాత సిస్టర్ గారు ఇలా వచ్చారు అని అంటే, రాత్రి మీరు చెప్పే విషయాలని ఆలోచించానండి, నా ఇంట్లో ఒక వెలుగు వెలిగింది, అందులోంచి ఒక మాట వచ్చింది, ఆ మాట ఇప్పటికీ నా చెవులో గింగుర్లు ఆడుతుంది, మీ దేవుడు మాట్లాడతాడన్నావు కదా, ఆ దేవుని మాట అంది. ఏం విన్నారు మేడం అన్నాను. నీకు చీకట్లో చెప్పబడింది, వెలుగులో చెప్పనుంది, నీకు రహస్యంగా చెప్పబడింది, మిద్దెల మీద ప్రకటించని
వినబడింది. ఏమిటా మాట అంది. బైబిల్ అలవాటు లేనావిడ కదా, అదేం విడ్డూరమో కానీ నాకు కూడా బైబిల్లో ఎక్కడుందో వెంటనే జ్ఞాపకం వచ్చింది. మేడం, అది బైబిల్లో మాట మేడం, చదవనా అన్నాను. బైబిల్లోని మాట చదవండి అంది. నేను తీశాను మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో, చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పండి, చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించండి. అర్థమైతే నేను చెప్పే మాట. ఈ మాట నేను చదవగానే ఆమెకి వణుకుతో పాటు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాలాంటి దాంతో దేవుడు మాట్లాడుతున్నాడా? ఈ బైబిల్ దేవుడు మాట్లాడే దేవుడా? ప్రియులారా, ప్రభుని విశ్వసించింది. ఆ కూతురిద్దరిని ప్రభువును నడిపించుకుంది. మెట్టుకు ప్రియులారా, కుటుంబ సభ్యులు అందరూ చేదరించుకున్నారు. చివరికి ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఇదేం పెళ్లి చేస్తుంది, ఇది దరిద్రురాలు అయిపోయింది అనుకుంటే, రక్షించబడిన తర్వాత మా సంఘంలో ఆమెకు బీడీ చదివించాము. బీడీ అయిపోయిన తర్వాత ఆమె గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు పిల్లలు బాగా చదివించుకుంది. పెద్ద పాప MCA చదివింది, చిన్న పాప BSc నర్సింగ్ చదివింది. ఇద్దరికి సరైన సంబంధాలు చూసి పెళ్లి చేస్తే వాళ్ళ బంధువు ఒక ఆయన ద్రవిడ బ్రాహ్మణుడు తిరుపతి నుంచి వచ్చి అంటాడు, బాబు స్వామి గారు, మా గుణసుందరి అడుక్కు తింటుంది అనుకున్నానండి. కూతుర్లకు ఏం పెళ్లి చేస్తుంది, ఇది అడుక్కు తింటది అని అనుకున్నామండి. కానీ మీరు నమ్మిన దేవుడే దేవుడండి. ఎంత బాగా పెళ్లి చేశారండి. మేము చాలా పెళ్లిళ్ళు చేస్తాం కానీ ఇన్ని మాటలు ఎవరికి మేము చెప్పమండి. ఎన్ని మాటలు చెప్పారో, మరి మీ పెళ్లి నాకు చాలా నచ్చింది అన్నాడు. ఎవరు? ఈ పెద్ద ఆయన. అన్నాను, మంచిది సార్, రండి భోజనం చేద్దురు అన్నాను. మా భోజనమేనా అన్నాడు. మీ భోజనమే చేయించా, ఉల్లిపాయ కూడా వేయించకుండా. రండి మీ భోజనమే చేయించారండి అంటే మొత్తానికి వచ్చిన తర్వాత ఈ పచ్చళ్ళు, ఈ పౌడర్లు, ఈ పప్పులు, ఇవన్నీ కూరలు చూశాక సంబరపడి భోజనం చేసి అతను వెళ్ళిపోతానని చెప్పడానికి వచ్చినప్పుడు మా గుణసుందరమ్మ నా కాలు మీద గుంగుతుంది. వంగుతుంటే, అదేంటమ్మా నా కాలు కింద అన్నం పెడతామనంటే, నువ్వు కానీ నువ్వు దొరకపోతే నా జీవితంలో అన్నా యేసు ప్రభు పరిచయం అయ్యి ఉండేవాడా, నేను రక్షణ పొందేదాన్నా, నా కూతుర్ని పెళ్లి చేసుకునేదాన్నా. మా మామయ్య గారు చూసే ఏమంటున్నారో, అడుక్కు తింటది అనుకున్నారంట వాళ్ళు. దేవుడు నన్ను అందనాలు ఎక్కించాడు. ఈ రోజున మాట్లాడే దేవుడు అండి. నీకు వినే చెవులు లేవు గనక ఆయన స్వరం వినలేకపోతున్నావు. కానీ ఆసక్తితో దేవుని మాటలు వినాలి అనే తపన ఉంటే చక్కగా ఆయన మాట్లాడతాడు. మాట్లాడి మన బ్రతుకులను మారుస్తాడు ఆయన. ఇంతకంటే ఏం చెప్పండి. ఎన్నొచ్చినాయేమో ఇప్పుడు. పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, సమీపంగా ఉన్న దేవుడు, చెప్పడం మాట్లాడే దేవుడు. 4 చెప్పాను. 5వ సంగతి చెప్తాను, వినండి. అర్థమవుతుందా లేదా మీకు? అమ్మ గ్రహిస్తున్నారా? 5వ సంగతి చెప్తాను. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల అన్నాడు. తలుపు తీసిన ఎడలంటే మీ ఇష్టం, తీస్తే తీయండి, మూసేసుకుంటే మూసేసుకోండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బైబిల్ దేవుడు మర్యాద కలిగిన దేవుడు. ఆయన భలే మర్యాద, తడతాడే కానీ తోసుకుని రాడు. మీ ఇంటికి వచ్చామండి, బయట ఉండి తలుపు తట్టి ఎవరండి లోపల రావచ్చా అని అడిగి వస్తే మర్యాదస్తులం. కొంతమంది ఉంటారండి, వీళ్ళకి మర్యాదలు తెలియవు. ఇంటికి వస్తారు, తలుపును డొంగుమని తోసుకొని లోపలికి వస్తారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మర్యాద లేని వాళ్ళంటే ఇల్లు అనిపిస్తుంది. అమ్మ వింటున్నారా? బైబిల్ దేవుడు భలే మర్యాదస్తుడండి. తట్టేవాడే కానీ తోసుకొని వచ్చేవాడు కాదు. కానీ అది ఏమి దరిద్రమో కానండి, ఈ భారతదేశంలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళంట బలవంత మత మార్పిడిలు చేస్తారంటారు. మేము నమ్మిన దేవునికి బలవంతం చేయడం రాదు, మాకేం పట్టింది బాధ? మిమ్మల్ని బలవంతం చేయాల్సిన బాధ మాకేం పట్టిందండి? మేము నమ్మిన దేవునిగా బలవంతం చేయడం రాదు. ఆయన తట్టేవాడుగా తోసుకొని రాడు, ఎవరిని బలవంతం పెట్టడు. మాకేం పట్టింది సేవకులంగా బలవంతం చేయడానికి? అసలు ఇంతగా మీరు మారితేనే మా గుండె నొప్పి వచ్చేది. మీరు మారి మా సంఘంలోకి వచ్చారనుకోండి, మాకెంత గుండె నొప్పి చెప్పనా? మీరు ఎలా ఉంటారో చెప్పేనా మీ సంగతి? అన్నా మీ వెనకాల మేము ఉంటామన్నా, పరిచయంలో సహకరిస్తామన్నా అని నవ్వుతూ సంతోషంగా మాతుంటే, అబ్బా దేవదూతలు మాకు దొరికారు, పౌరం పిల్లలు మాకు దొరికారని సంబరపడిపోతుంటాం. కొద్ది రోజులు అయ్యాక ఎందుకు ముఖం చాటేస్తామో తెలియదు, వందనాలు చేస్తుంటే అని ఇట్లా పోతుంటాం. అప్పుడు నువ్వు ఎలా కనబడతావో తెలుసా? మాకు నల్ల కాకిలా కనబడతావు. ఇంతకుముందు పౌరం పిల్లలు అనుకున్నావు, ఇప్పుడు నల్ల కాకి అయిందండి సిస్టర్.
ఇంటికి వచ్చే భార్య అంటాడు ఈ సేవకుడు, ఏంటా కుటుంబం అలా వ్యతిరేకించారు, ప్రైజ్ ది లార్డ్ అని పలకరిస్తే చిరాక పడుతున్నారు, ప్రేమగా చూడడం లేదు, మనమేమన్నాము మనమేం చేశామని పడుకోకుండా ఆయన కూర్చుంటాడు, ఆయన మీద భార్య కూర్చుంటది. అసలు సేవకులు నిద్ర పట్టనే కూడా చేసి దొంగమొక్కలుగా మీరంతా. సేవకులు నిద్రపోనివ్వరండి, వీళ్ళు చాలా మందికి బాధ ఉంటుంది, కాకపోతే ఆయన బయటకు చెప్పలేం లేదు, వాళ్ళ దొరలు నేను దొంగని చెప్పాను బయటికి. మీరు సామాన్యులా, మీకు నిండా వందనాలు పెట్టాలి. సేవకులు ఏపుకు తినే రకాలుగా ఎప్పుడు నవ్వుతారో తెలియదు, ఎప్పుడు చేదరించుకుంటారో తెలియదు, ఎప్పుడు సహకరిస్తారో తెలియదు, ఎప్పుడు వ్యతిరేకిస్తారో తెలియదు, ఎప్పుడు చేరుకుంటారో తెలియదు, ఎప్పుడు దూరం అయిపోతారో తెలియదు. కనుక మీరు నమ్మితేనే మాకు ఇబ్బంది. మీరు మారి మాకు ఎందుకు గుండె నొప్పులు తెచ్చుకుంటామని చెప్పండి. మిమ్మల్ని బలవంతం పెట్టడం ఎందుకు కాపాడటానికి? బలవంతం పెట్టే బుద్ధి యేసు ప్రభుకే లేదు, అది సేవకులకి ఎందుకు వచ్చింది? ఎవడో బుద్ధి లేనోడు అంటాడు ఈ క్రైస్తవుల బలవంతం మత మార్పిడి చేశారని. బుద్ధి ఉందిరా నీకేమైనా? నీకు ఆలోచించడమే రాల, మానసిక నీవు సోమరుడివి. చదివావా ఈ బైబిల్ దేవుని గురించి? ఈ సేవకులు చేస్తున్న సేవను కొంచెం అధ్యయనం చేసావా? వీళ్ళు బలవంతం పెడుతున్నారా? మీ ఇష్టం. దేవుడికో నిత్యత్వం ఉంది, నిత్య నరకం ఉంది, ఎక్కడికి వస్తారో తెలుసుకోండి. చాయిస్ మీ ముందే పెడుతున్నారు కదా. ఇదిగో జీవ మార్గం, ఇదిగో మరణం నాశన మార్గం, ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, ఇదిగో దేవుని మార్గం, ఇదిగో మనుషులు తయారు చేసుకునే మార్గం. మీ ఇష్టం, మీ ఇష్టం, మీ ఇష్టం. మీరు ఎటు వస్తారో రండి అని చెబుతుంటే మళ్ళీ బలవంతం పెట్టారంటావే, బుర్రలేదా నీకు? క్రైస్తవ్యం బలవంతం చెయ్యదు. క్రైస్తవ్యంలో బలవంత మత మార్పిడిలు ఉండవు. మీరు మారితే అసలు మారిన కారణం చేత సేవకులకే చాలా ఇబ్బందులు ఉంటాయి. బైబిల్ దేవుడు బలవంతం చెయ్యడు. ఆదరించి ఇదిగో జీవవృక్షం, ఇదిగో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం, మీ ఇష్టం అన్నాడు. ఇదిగో జీవం, ఇదిగో మరణం, మీ ఇష్టం అన్నాడు. ఇదిగో ఆశీర్వాదం, ఇదిగో శాపం, మీ ఇష్టం అన్నాడు. ఇదిగో పురాతన మార్గాలు నేను ఇచ్చినవి, ఇదిగో నవీన మార్గాలు మీరు కల్పించుకుని ఎందులో వస్తారో మీ ఇష్టం అన్నాడు. ఇదిగో ఏమండి ఇరుకు మార్గం, ఇదిగో విశాల మార్గం, మీ ఇష్టం అన్నాడు. ఎక్కడ బలవంతం పెట్టాడు ఆయన? ఇలా చెప్పుకుంటూ పోతే 66 పుస్తకాల్లో మనుషుల ముందు ఆయన పెట్టిన ఎంపికలు ఇప్పుడు నేను చెప్పేనంటే చాలా ఉన్నాయి. ఆయన బలవంతం చేయడం రాదు. ఆయన సేవ చేసే సేవకుల మీద మాకు బలవంతం పెట్టడం రాదు. ఏమంటే క్రైస్తవ్యంలో బలవంతానికి చోటు లేదు. అర్థం చేసుకోలేని, ఆలోచించలేని మానసిక సోమరులు వీళ్ళు బలవంత మత మార్పిడి చేస్తారంటారు. క్రైస్తవ్యంలో బలవంత మత మార్పిడి లేదు. బతిమాలుకుంటూ మనసు మార్చేది ఉంది. బతిమాలుకుంటూ మనసు మార్పుగా పనిచేస్తామే తప్ప బలవంత మత మార్పిడి లేదండి. ఈ దేవుడే భలే మర్యాద కలిగిన దేవుడు, బలవంతం చేయడు. అర్థమైందా? వ్యర్థమైందా? ఏంటి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు అట్లా? చెప్పండి, ఎన్ని వచ్చాయి ఇప్పటి వరకు? చెప్పండి. 5 వచ్చాయి. మొదటి మాట ఏంటి? పరిశుద్ధుడైన దేవుడు. రెండో మాట ఏంటి? ప్రేమ కలిగిన దేవుడు. మూడో మాట ఏంటి? సమీపంగా ఉన్న దేవుడు. నాలుగో మాట ఏంటి? మాట్లాడే దేవుడు. ఐదో మాట ఏంటి? మర్యాద గల దేవుడు. అవలేదు ఇంకా వచనం, ఇంకా చెప్తాను చూడండి. 3వ అధ్యాయం 20వ వచనంలో తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చి అన్నాడు. అంటే ఆయన వాగ్దానము చేయు దేవుడు, వస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. అక్క చెల్లి వింటున్నారా? ఈ బైబిల్ గ్రంథం నిండా, అమ్మా ఈ బైబిల్ గ్రంథం నిండా నేను లెక్క పెట్టలేదు, ఎవరో చెప్పిన మాట మీతో చెప్తున్నాను. 30,000 వాగ్దానాలు ఉన్నాయంట. 30,000 వాగ్దానాలు ఉన్నాయంట. పేతురు ఆ వాగ్దానాల గురించి ఆ మాట రాస్తాడు. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో, 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి మన ఈ లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించుకొని దేవుని స్వభావంలో పాలివారం కావాలని అన్ని వాగ్దానాలు ఇచ్చాట. వాగ్దానాల ప్రయోజనం ఏంటో తెలుసా మీకు? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? వాగ్దానాల ప్రయోజనం ఏంటో తెలుసా మీకు? వాగ్దానాల్లో ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించుకోవడానికి వాడుకోవాలి. దేవుని స్వభావంలో పాలివారం అవ్వడానికి వాగ్దానాలు వాడుకోవాలి. ఈ 2 పనులు మా చేత కాదు, కానీ సంవత్సరానికి ఒకసారి ఒక వాగ్దాన పత్రం తీస్తాను. సంవత్సరానికి ఒకసారి ఏం తీస్తాను? ఒక వాగ్దాన పత్రం తీస్తాను. అప్పుడప్పుడు బైబిల్ తీసి
ముద్దులు పెట్టేసుకొని ఏదైనా భయం ఆందోళన కలిగితే ఏ సురక్తం చేయి, ఏ సురక్తం చేయి, ఏ సురక్తం ఇందుకు ఇచ్చినాడు ఆ వాగ్దానాలు. పనికి మళ్ళీ క్రైస్తవులు కాకపోతే బైబిల్ చదవరా మీరు? వాగ్దానం ఎందుకు ఇచ్చినట్టు అంటే ముద్దులు పెట్టుకోవడానికి కాదు. వాగ్దానం ఎందుకు ఇచ్చినట్టు దాంతో ఒంటి మీద సిలువలు వేసేసుకోవడానికి కాదు. వాగ్దానం ఎందుకు ఇచ్చినాడనంటే ఈ లోకములో ఉన్న ప్రశ్నత్వాన్ని తప్పించుకొని మన దేవుని స్వభావంలో పాలివారం అవ్వాలని ఇచ్చాడంట వాగ్దానాలు. 30,000 వాగ్దానాలు ఉన్నాయిట. నా ప్రియమైన అక్క చెల్లి తమ్ముడన్న